చేపల హంటింగ్ అంటే పాపతో చేపలకు వచ్చిన రోహిత్ భయ్యా తననే పెద్ద చేపలు పట్టడం ఎందుకు? నా చేప పెద్ద చేప చెయ్యి జారిపోకుండా పట్టుర కాక. ఆన్లైన్ లో తెప్పి కదా చేపలు. ఆన్లైన్ లో చేపలు మంచిగా ఉండేవి, డ్రై ఫిషెస్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె చేపలు మనం లైవ్ ఫిషెస్ తినాలి, మంచి మంచి చేపలు. చిన్నోడా చేపల గాలం గంగమ్మను నమ్ముకున్న జాలరి వాళ్ళ మోసం చేస్తేవే నన్ను. నువ్వు లాస్ట్ కి ట్రాక్టర్ నేను కూడా సెట్ చేసుకున్నావు, నన్ను ఇచ్చిపెట్టినావు సానా. నా దగ్గర ఉన్నది మరి కొత్త ట్రాక్టరే, నా ఇంజన్ కున్న సత్త పవర్ ఫుల్లులే. వద్దురా నాయన, నీకు ఒక దండం స్వామి. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను. వీడు ఎంత తెలివైనోడు అంటే బీర్ దాపెట్టిండు గైస్, గ్యాప్ లా వాడిది. నేను బీర్ తాగా ఇగోండి వీడు దాపెట్టిండు చూడండి. బద్నాం చేసేట్లా నంబర్ 1 దోస్తులే ఉంటారు. నెంబర్ 1 దొంగ తెలివి. ఏమైంది సానా నీకు మధ్యలో? ఓకే ఇప్పుడేమో వీడియోలో మంచిగా ఉన్నావు, నైట్ కాగానే మొత్తం ఏమో గుండె పగిలిపోయేలా అనుకుంటే స్టోరీలు పెడుతున్నావు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయస్ ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వచ్చినాము, చేపల హంటింగ్ అంటే పాపతో చేపలకు వచ్చిన రోహిత్ భయ్యా తననే పెద్ద చేపలు పట్టడం ఎందుకు? నా చేప పెద్ద చేప చెయ్యి జారిపోకుండా పట్టుర కాక. చేప దొరకకపోతే మార్కెట్కి వచ్చేదాకా వెయిట్ చేయండి, మార్కెట్కి వచ్చినాక పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎందుకు చెప్పాలి లైవ్ లో చేపలు పడదామని. ఎండ కొడుతుంది. అరే ఏమో అన్నదిరా గ్యాప్ లా. అరే ఆన్లైన్ లో తెప్పి కదా చేపలు. ఆన్లైన్ లో చేపలు మంచిగా ఉండేవి, డ్రై ఫిషెస్ అవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె చేపలు మనం లైవ్ ఫిషెస్ తినాలి, మంచి మంచి చేపలు. చిన్నోడా చేపల గాలం గంగమ్మను నమ్ముకున్న జాలరి వాళ్ళ. వాడు ఏమన్నాడు ఎన్నో పెద్ద చేప అంటున్నాను. ఆయన కట్టప్ప డాక్టర్ హైట్ కి లేపుతాడు. సార్ కూర్చోట్లా ఆడదామా? అరే గిమని ఎక్కిస్తాం, ఇగో గిమని. కాదు కాదు గిమని ఎక్కిస్తాం ఒకసారి. పాపం ఈమెకి భయం అంటే ఏందో తెలియదంట. ఎక్కుపోయినా ఎక్కు ఏదెక్కిద్దాం అదా ముందు. నేనెందుకే మోసం చేస్తేవే నన్ను. నువ్వు లాస్ట్ కి ట్రాక్టర్ నేను కూడా సెట్ చేసుకున్నావు, నన్ను ఇచ్చిపెట్టినావు సానా. నా దగ్గర ఉన్నది మరి కొత్త ట్రాక్టరే, నా ఇంజన్ కున్న సత్త పవర్ ఫుల్లులే. నువ్వు ఫేమస్ అయిపోతావు ఇక, సిరిసిల్లలో అందరికి అడుగుతారు నిన్ను కట్టప్ప. అంకుల్ పాడేయాలో నీ కాలు మొక్తా. పడదు అలా కలవటే. ఇక చిన్న దారా ఇళ్ళకి వెళ్ళిపోతుంది. ఇలా చేపలు ఉంటే పట్టే పడిపించాను సార్. నీళ్ళు వచ్చినప్పుడు మస్తు ఉంటది. అవును చాలా. ఇప్పుడు పుష్ప సినిమాలో చందనం ఎట్లా మా సిరిసిల్లోకి ఇది వాగు, కొన్ని లక్షల కోట్లు ఇవన్నీ చేపలు పడుతున్నా ఏం చేస్తారు? చేపలు పడుతున్నారు. హంటింగ్ చేద్దాం. హంటింగ్ అంట
సో గైస్ మేము ఫిషింగ్ వచ్చాం అన్నమాట. మాతో మరి మామూలుగా ఉండదు. డాక్టర్ ఎక్కించాడు ఆయన లేకుంటే బొమ్మని పడిపోయేదని. అప్పుడు మీరు ఏమైనా భూమికి దెబ్బ తగిలిందని వాళ్ళే. ఇది చూడు తెలిసినట్టు. మాకు తెలుసా అక్కడ తాగుతారు చేసుకుంటారు. గంగమ్మ మనం మంటలు చేసుకోమారా గంగ దగ్గరికి రా. వీడు యూట్యూబ్ వీడియో దుబాయ్లో ఉండి తీస్తా రాదురా. స్టార్ట్ అయిందా? 7 రోజులు ఇప్పుడు సలనీలో వండ పెట్టాలన్నమాట. రేపు వద్దురా నాయన నీకు ఒక దండం స్వామి. సారీదా అరేదా ఇప్పుడు ఇట్లా చేస్తే అరే బాబు, అరే బాబు దారా ఇట్రా ఇట్రా ఏం కాదు ఇట్రా. 1x పెట్టినా కదా. చేపలు పడదాం దారా రే, చేపలు పడదాం దా. నేను ముంచుతా సన్న. సరే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక రొమాంటిక్ రీల్ తీయబోతున్నారు అనమాట. మనం చూద్దాం. దావే రీల్ తీయమంటే గట్ల కాదు. ముంగటుగా నాటరా నేను పడ్డా నాకు. చాలా బాగుంది కానీ నీళ్ళు ఉంటే ఇంకా పెద్ద అసలు చాలా మంచిగా ఉంది కదా. ఫిష్ ఫస్ట్ ఫిష్ లేవు అక్కడ. ఆడేసారు ఫిష్ పట్టడానికి. కాదు వాళ్ళు వేసారు. ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళు బియర్స్ తెచ్చుకున్నారు కపుల్స్ తాగుదామని. చూద్దాం. మనం తాగుతున్నావా? తాగుతున్నా ఏం కాదు. అట్లా అస్సలు అట్లా చెయ్యరు. మనం వచ్చింది పబ్లిక్ ఉన్న ప్లేస్లోకి, ప్రైవేట్ ప్లేస్లోకి కాదురా పాల్తున్నా. ఎవరైనా అట్లాంటి కామెంట్ పెడితే చెప్తున్నా. మేము వచ్చింది పబ్లిక్ ప్లేస్కి, ప్రైవేట్ ప్లేస్కి కాదు. మేము ఎప్పుడైనా సరే మా లైఫ్లోనే పబ్లిక్లో పెట్టినాం. మాకు ప్రైవేట్ ఉంటుంది. ఒక బండ కోసం ఇంత బాతున్నారు బండగాడు. చేపలు పడవు కదా, స్మెల్కి బాగుంటుంది. అసలు చేపేడు చేపల స్మెల్ వస్తుంది. మాకేం రావట్లేదు. మాకు పర్ఫ్యూమ్ వస్తుంది. మేము స్నానం చేసినాం అందుకే నీకే అంత స్మెల్ చూసుకోవద్దు. కంపు పదండి. మేము పడేద్దాం అనుకోలేదు. ఇప్పుడే మాకు ఐడియాస్ ఇచ్చి నన్ను పడేయకండి నాకు డ్రెస్ లేదంటే. 100 రూపాయలకి డ్రెస్ వస్తుంది. 100 రూపాయలు డ్రెస్. చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను దగ్గరికి రాను మళ్ళా. సిగ్గులే సార్ నీకు కొంచెమైనా నీళ్ళ పడేస్తున్నాయి. నేను పద్ధతులు తెచ్చుకున్నట్టు. సో గైస్ చేపలేవి, పాపలేవి. పాప ఉంది కానీ చేపలేవి. చిన్న చేపలు ఉన్నాయి ఆడుకుంటారు. ఏడున్నాయి ఫస్ట్ చూపించదు. దావే సరేదా వేస్ట్ గా ఉంటుంది రా. వేస్ట్ గా కామెంట్ చేయండి. వేస్ట్ ఎవరు బెస్ట్ రాత్రి 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 వీడియో లాగత్తుందిగా. అరే రోహిత్ డాన్స్ వస్తే బాగుంది కదా. మంచిగా ఒక డాన్స్ చేసాను. డాన్స్ క్లాసెస్ పోతా నేర్చుకుంటా. ఏమైంది సానా నీకు ఈ మధ్యలో? ఓకే ఇప్పుడేమో వీడియోలో మంచిగా ఉన్నావు, నైట్ కాగానే మొత్తం ఏమో గుండె పగిలిపోయేలా అనుకుంటే స్టోరీలు పెడుతున్నావు. నీకెందుకు బాగా? నువ్వే మధ్యలో మోటివేషన్ ఇస్తున్నావు, లవ్ చేయొద్దు అది చేయొద్దు అని చెప్పేసి మళ్ళా షో ఆఫ్.
షో ఆఫ్ కాదు అది. నీకు అందరినీ ఫ్లాట్ చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు లవ్ చేసి ఒక 4 years ఒక లివింగ్ రిలేషన్ నుండి బ్రేకప్ అయిన తర్వాత అవును ఎప్పుడు ఉంటుందో అప్పుడు నీకు అర్థమవుతుంది నీకు బ్రేకప్ అయినాక. నేను సఫర్ అవుతున్నా కాబట్టి నాకెందుకు బ్రేకప్ అవుతుంది? ట్రూగా లవ్ చేసినట్టు అసలుకే బ్రేకప్ అయినా మళ్ళీ మేము టైం పాస్ లవ్ చేసిన ఏమన్నా నేను ట్రూగానే లవ్ చేసాను అక్క. ట్రూగా లవ్ చేస్తే బ్రేకప్ అవుతుంది, బ్రేకప్ అయినా మళ్ళీ ప్యాచప్ అవుతుంది. కొన్ని ట్రూ అయినా సరే ఆపోజిట్ నుంచి కూడా ఎఫెక్ట్స్ ఉండాలి. మళ్ళీ నాకు అండర్స్టాండింగ్ అనేది ఉండాలి మీ మధ్యలో. మరి ఏం మాట్లాడుతున్నారు నా పక్కన కూర్చొని అవి ఏం లేకనే లేకపోయింది కానీ గుర్తొచ్చినప్పుడు అలా ఎంత సఫర్ అవుతుందో నాకు తెలుసు. గుర్తు కాదు నాకు ఎటు తిరిగినా అవే మెమోరీస్. అది కాకుండా ఆహా మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యేసరికి మాకు ఎన్ని ఇది ఉన్నా మా చుట్టుపక్కలనే తిరుగుతాయి అన్ని. ఎంత తెలుసుకోవద్దు అనుకున్నా ఎంత వదిలేద్దాం అనుకున్నా మళ్ళీ మన చుట్టే తిరుగుతాయి. గైస్ వీడు ఎంత తెలివైనోడు అంటే బీర్ దాపెట్టిండు గైస్ గ్యాప్ లా వాడిది. నేను బీర్ తాగా ఇగోండి వీడు దాపెట్టిండు చూడండి. బద్నాం చేసేట్లా నంబర్ 1 దోస్తులే ఉంటారు. అవ్వరి నెంబర్ 1 దొంగ తెలివి. ఒక పోరి లేదు, పోరిని సెట్ చేయాలంటే సెట్ చేయాలి కానీ బద్నాం చేసేళ్ళని అయితే నంబర్ 1 ఉంటుంది. దానికి ప్రపోజ్ చేసి దాన్ని వేరే రోజు సెట్ చేయమంటాడు. సో గాయస్ ఈ రోజు అయితే మేము చేపలకు వచ్చినాం, చేపతో పాటు పాపతో వచ్చినాం. గైస్ అమ్మ తోడు నన్ను వీళ్ళిద్దరితో ఉంటే నాకు ఎంత టార్చర్. ఏదో వీళ్ళతో ఉంటే అసలు టార్చర్ అని ఒక తొందరగా ఎవరన్నా ఒకళ్ళు లవ్ చేసుకోండి, పెళ్లి చేసుకోండి, పట్టుకోవండి మరి తొందరగా. బంపర్ ఆఫర్. సరేలే. సో ఈరోజు అయితే ఇద్దరితో మేము ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం అనమాట. అంటే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్. దయచేసి లవ్ చేయకండి, మొడ ఊచిపోకండి. లవ్ చేయండి, మంచోళ్ళని లవ్ చేయండి. అమ్మ దాని అంటాను ఆడ వీడియో కొడదాం అంటే ఈడే కొడదాం అంటాడు. వీడు ఇంకొకడు మా బ్యాచ్ లో కూడా తమ్ముడు వాడే పేరు తీయద్దు ఆడగాడు. అమ్మో వాడితో మెంటల్ వేసిపోతుంది మాకు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీ పోరీస్. బాయ్ గైస్.